నా పేరు లక్ష్మి. లోపల ఆటలు బయట ఆటలు 3 కోపం గొడవ పడడం 4 సంతోషము విజయము గెలుపు సాధించడం 5 మండితనము ఏదైనా ఇష్టమైన దాని కోసము మారం చేయడం 6 హుషారుగా లేకపోవడం. మేడం భావోద్వేగ అభివృద్ధి లక్షణాలు మళ్ళీ ఒకసారి చదవమా. సామాజిక భావోద్వేగ అభివృద్ధి 1 కలిసిమెలిసి ఉండడం 2 లోపల ఆటలు బయట ఆటలు కోపం గొడవ పడడం 4 సంతోషము విజయము సాధించడం మొండితనం ఏదైనా ఇష్టమైన దాని కోసం మారం చేయడం హుషారుగా లేకపోవడం. అది నాకు ఇప్పుడు భావోద్వేగం అంటే పిల్లలు క్లాస్లో అందరూ ఉంటారు కదా, కలిసిమెలిసి బాగా ఆడుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఏదైనా ఒక వస్తువు మేము బొమ్మలు ఇచ్చడం ఆడుకునేవి ఆ బొమ్మనే కావాలని ఇద్దరు ఒకే బొమ్మ కావాలని పిల్లడు కోపాలు చూస్తుంటాడు. ఒక్కో రకంగా ఒకడే నాకు ఇద్దరు ఇచ్చింది ఆ బొమ్మ నాకు ఇద్దరు మనం చెప్పుకునే కొట్టుంటారు. మేము ఒక్కోసారి పిల్లలు కొట్లాడుకుంటుంటారు. అట్లాంటివన్నీ మనం గమనిస్తుంటారు. పిల్లల్లో కలిసిమెలిసి ఉండేది అలవాటు చేయాలి. ఏదైనా వద్దు వాని దగ్గరికి వచ్చేపించి మళ్ళీ వాడిని అడిగిన వాడికి వచ్చేపించి షేరింగ్ అనేది నేర్పించాలి. లోపల ఆటలు మధ్యాహ్నం కూడా ఆడిస్తున్నాను. కొద్దిసేపు లోపలికి వెళ్ళడము బయటికి ఇల్లు లోపలికి ఆడిస్తున్నారు మేడం. ఇల్లని లోపలికి అట్లా అవన్నీ అట్లాగే చిన్న ఆటలు పైన తెచ్చుకుంటే లైట్ పైన ఆడడం మళ్ళీ చిచ్చాకి ఉంటాడు. అది సంతోషం విజయం అంటే ఇప్పుడు మనం ఏమైనా గేమ్ చూసినప్పుడు ఎవరైనా ఎవరు గెలిస్తే దానికి అట్లా చెప్పిస్తాం. కొంతమంది మొండి పిల్లలు ఉంటారు, నాకు అదే కావాలా అని ఉంటారు కదా, అట్లా వాళ్ళకు కూడా ఏదైనా ఇష్టమైన దానికోసము మారం చేస్తుంది కదా, అప్పుడు వాళ్ళకి మనం నచ్చజెప్పి అది సమన్వయంగా వాళ్ళకి చూసే విధంగా చెప్తాం కదా. హుషారుగా లేకపోవడం కొంతమంది మనం ఏదైనా చెప్పుకోవాలి వాళ్ళకి బొమ్మ చూసి వాళ్ళకి బొమ్మలు చూడడం మాట్లాడుతున్నాం.